హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. టమోటా కొత్తిమీర పచ్చడి అన్నంలోకి, అలాగే టిఫిన్లలోకి, అలాగే దిబ్బ రొట్టెలోకి కూడా చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 కప్పు దాకా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న ఈ కొత్తిమీరను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. నేను తక్కువే వేసాను. పచ్చిమిర్చి మీద తెల్లగా కొంచెం మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత 3 మీడియం సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా పండిన టమోటాలు తీసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి మంచి కలర్ ఇవ్వడం కోసం పసుపు 1 పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చింతపండు 1 ఇంచు సైజ్ అంతా వేసుకోండి, సరిపోతుంది. కొంచెం లైట్గా చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు ఇలాగ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ టమోటాలని ఫ్రై చేసుకోండి. టమోటాలు ఇలాగా మెత్తగా ఉడికిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే బరకగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా గ్రైండ్ చేశాను. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా పచ్చడిలోకి మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక 2-3 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. మనకి కొత్తిమీర అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఈ పచ్చడిలోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఇంకొక పల్స్ ఇవ్వండి. ఇలాగా ఇంకొక పల్స్ ఇస్తే మనకి ఈ టమోటా పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. ఇలాగ తాలింపు గింజలు వేసిన తర్వాత ఒక 2 ml కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చి వేసేసి తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పచ్చడిలోకి వేసేయండి. పచ్చడిలో వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకుంటే మనకి టమోటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. తాలింపు లేకుండా కూడా తినొచ్చు. కాకపోతే తాలింపు ఉంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ టేస్ట్ అనేది బాగుండిద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి తాలింపు వేసాను. అంతే అండి, సింపుల్గా ఈజీగా టమోటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా అనిపించిందో